హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన మినపగారెలు. ఈ మినపగారెల్ని ఇంట్లోనే ఎంతో సులభంగా హోటల్ స్టైల్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ గారెలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. బయటికి చాలా క్రిస్పీగా, లోపల స్పాంజీగా ఉన్నాయి. ఇవి నోట్లో పెడితే కరిగిపోయినట్టుగా ఉంటాయి. వీటిని మనం గట్టి పల్లీ చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా క్రిస్పీగా ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఈ మినపగారెలు ఈ విధంగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఒక గ్లాస్ మినపప్పును తీసుకున్నాను. ఈ మినపప్పుని ఒక పాత్రలో వేసుకొని దీన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని దీన్ని 3 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని 5 గంటల సేపు నాననివ్వాలి. ఇప్పుడు 5 గంటల సేపు అయిందండి. ఈ మినపప్పు చక్కగా నానింది. ఇందులో మనం 2 స్పూన్ల అటుకులు వేసుకొని మరో 2 నిమిషాలు నానబెట్టుకుందాం. ఈ అటుకులు వేయడం వల్ల గారెలు చాలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఒక చుక్క కూడా నీరు వేయకుండా దీన్ని తగినంత ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకుందాం. ఇప్పుడు కావాలంటే కాస్త నీళ్లు చిలకరించుకొని మళ్ళీ ఒకసారి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ఈ విధంగా స్పాంజీగా ఉండాలి. చూడండి, గారెల బ్యాటర్ ఎంత స్పాంజీగా ఉందో ఈ విధంగా ఉండాలి టెక్స్చర్. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకొని దీన్ని మనం కాగనిద్దాం. ఈలోగా మనం ఈ గారెల పిండిని విస్కర్తో ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉల్లిపాయలు, కరివేపాకు, కాస్తంత అల్లం ముక్కలు వేసుకోవాలి. గారెల పిండిని ఇక్కడ నేను నాననివ్వలేదండి, డైరెక్ట్గానే అప్పటికప్పుడే రుబ్బి ఆ విధంగా చేస్తున్నాను. దీనివల్ల ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తుంది. ఇప్పుడు దీన్ని వేసే విధానం చెప్తాను. ఇప్పుడు ఒక పోలిథిన్ కవరు, ఇలా ప్లాస్టిక్ కవర్, పల్చని ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి లైట్గా వాటర్ అద్దుకొని ఈ విధంగా గారెల పిండిని వేసుకొని మనం జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకొని ఇలాగా పెనంలో వేసుకోవాలి. మనం ఈ విధంగా అన్ని గారెలు ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా కవర్ మీద వేయటం వల్ల గారెలు చక్కగా స్ప్రెడ్ అవుతాయి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. పిండి మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకి వడలకి షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా గారెలన్నింటినీ మనం తిరిగేసుకుందాం. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి, గారెలు మాడకుండా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే, క్రిస్పీగా ఉండే మినపగారెలు రెడీ అయింది. దీని గట్టి పల్లీ చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ కింద ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. దీన్ని ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ గారెలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, గోల్డెన్ కలర్లో ఉన్నాయి. మనం అటుకులు వేయటం వల్ల ఈ క్రిస్పీనెస్, ఈ టెక్స్చరు ఈ విధంగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్ని పోస్ట్ చేయండి, కామెంట్స్ తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.